నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో గోదాంగడ్డలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే నేడు శాసనసభ సమావేశాలకు వారు హాజరు కావాల్సి ఉండగా వారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు వైద్యులు అంజన్ కుమార్, కటకం వెంకటరమణ, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పులి అంజనేయులు గౌడ్, భూమన్న స్వామి, కార్యాలయ సిబ్బంది కిరణ్ కుమార్ రెడ్డి, నార్ల కార్తిక్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. పలు చోట్ల పండ్ల పంపిణీ, కేక్ కటింగ్ కార్యక్రమం, పాలాభిషేకాలను చేశారు. స్వామియే శరణం శరణ పునయ్యప్ప, శరణ పునయ్యప్ప, రాజా స్వామి ఈరోజు తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా మాస్ లీడర్ మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు గత కొన్ని సంవత్సరాలుగా ఇదే డేట్ నాడు అన్నదానం చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళ సొంత ఖర్చులతోనే అన్నదానం పెట్టారు. ఎందుకంటే ఆ కుటుంబానికి ఆయనకున్న సాన్నిధ్యంతో కొన్ని ఏళ్ళుగా ఆయన అన్నదానం చేస్తా ఉన్నారు. డిసెంబర్ 9 రోజు ఈ రోజు కూడా వాళ్ళే చేస్తున్నారు. దయతో మీరు అందరూ ఈ అన్నదానాన్ని స్వీకరించి వాళ్ళ కుటుంబాన్ని మంచిగా ఆశీర్వదించి ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదించాలని మీ అందరికీ పాదాభివందనం. స్వామి अन्नपूर्णे सदा पूर्णे शंकरा प्राणव
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ స్వామి తృప్తిగా స్వీకరించి అన్నగారి కుటుంబాన్ని మంచి ఆశీర్వదించింది. స్వామి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్నగారి ఆధ్వర్యంలో ఇవాళ అయ్యప్పలకు భిక్ష కార్యక్రమం చేయడం జరిగింది. సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఏడు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతంగా నడుస్తున్నది. ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా అయ్యప్ప భక్తులు కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాను. తెలంగాణ తల్లి తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా మన మాస్ లీడర్ మన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ బీసీ శాఖ మంత్రులు గత కొన్ని సంవత్సరాలుగా సోనియా గాంధీకి అత్యంత ఆత్మీయుడుగా వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడుగా ప్రతి సంవత్సరం ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్లో అయ్యప్ప స్వామి భక్తులకు 9వ తారీఖు నాడు కొన్ని సంవత్సరాలుగా అన్నదానం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా వారి ఆదేశానుసారం వారి స్వయంగా వారి ఖర్చులతో ఇక్కడ అన్నదానం ఈరోజు నిర్వహించడం జరిగింది. వచ్చిన అయ్యప్ప స్వాముల భక్తులందరూ కూడా ఆ ఆహారాన్ని స్వీకరించి ఆ అన్నగారి కుటుంబాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటే ఈరోజు రమణన్న అన్ననన్న మేమందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ప్రతినిధులుగా అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి, ఆ కుటుంబం మీద ఉండాలి, అన్న కూడా ఇంకా ఎంతో ఎత్తుకెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మా యొక్క గురువర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులందరికీ కరీంనగర్ అయ్యప్ప స్వామి టెంపుల్లో గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వారికి వారి కుటుంబానికి మేలు జరగాలని అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని ఈ యొక్క భక్తులందరూ కూడా వారికి ఆశీర్వాదాలు అందించి వారి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు అదేవిధంగా మీడియా మిత్రులకు నా తోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు. స్వామి స్వామి గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా ప్రధాన కేంద్రంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి సన్నిధానంలో ప్రస్తుత మంత్రివర్యులు గౌరవనీయులు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు గత కొద్ది సంవత్సరాలుగా అయ్యప్ప స్వాములందరికీ కూడా సరిగ్గా సోనియా గాంధీ గారి జన్మదినం రోజునే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంతో అన్నగారికి అదేవిధంగా భక్తులందరికీ కూడా శుభం జరగాలని రాబోయే రోజుల్లో గౌరవ మంత్రివర్యులు ఇంతకు మించినటువంటి పదవిని అధిరోహించాలని సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఆయనకు ఆశీర్వాదం ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అందరం కూడా అన్నగారు పెట్టినటువంటి భిక్షకు అటెండ్ అయినాం. అదేవిధంగా స్వాములందరూ కూడా మనస్ఫూర్తిగా పొన్నం ప్రభాకర్ గారిని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి రోజులు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వామి శరణం అయ్యప్ప. ఈరోజు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మరియు అంగరంగ వైభవంగా వేలాది మంది అయ్యప్ప స్వాములకు సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కనుక ఎప్పుడైనా ఈ కార్యక్రమం ఈ అయ్యప్ప టెంపుల్ ఇంత దిగ్విజయంగా జరిగిందంటే చాలామంది మరి రాజకీయ నాయకులు మరి దాతలు చాలామంది పెద్దలు వీళ్ళందరి సహకారంతో జరిగింది. ఈరోజు అంగరంగ వైభవంగా ఘనంగా సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా తన సొంత ఖర్చులతో మరి పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం భిక్ష ప్రసాదం కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేకంగా హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి దీవెనలు మరి పొన్నం ప్రభాకర్ కుటుంబంపై మరి బంధుమిత్రులపై ఆ పార్టీ శ్రేణులపై అందరూ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగల విద్యాసాగర్ గారు సోనియా గాంధీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటుందని అన్నారు. అలాగే కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల గ్రామంలో పండ్లు బ్రెడ్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు
కామరెడ్డి రామరెడ్డి గారు, గ్రామశాఖ అధ్యక్షులు కాశీపాక రాకేష్ రమేష్, మాజీ సర్పంచులు జువాడి మారుతీరావు, లింగంపల్లి ప్రవీణ్, బుర్రా బాబుగౌడ్, ఎగుర్ల వెంకటేష్, శంకర్ స్వామి, నారాయణ, హనుమంతు, భాస్కర్, బల్సుల అశోక్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ హైమద్ అలీ గారి ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పురుమల శ్రీనివాస్ గారు, వైద్యుల అంజన్ కుమార్ గారు వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది. వీరితో పాటుగా మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ కళను సాకారం చేసిన మాతృమూర్తైన మన తెలంగాణ తల్లి మన సోనియా గాంధీ గారి జన్మదినం వేడుకను పురస్కరించుకొని ఇక్కడ మధ్య చౌరస్తలో మన అమెదాలరి గారి టౌన్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమానికి అత్యంత మానవులైతే వివిధ హోదాలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మరియు హాజీభాయ్, అదేవిధంగా మోసిన్ భాయ్, అదేవిధంగా రెహనా సిద్దికి మేడం, నరవర్ భాయ్, బాషాభాయ్, రాజేష్ భాయ్ ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది. ఏదేమైనా గొప్ప భారతదేశ రాజకీయ నాయకురాలు సోనియా గాంధీ గారు. ఆ సోనియా గాంధీ గారు వాస్తవంగా రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అప్పుడు ప్రధానమంత్రి చేయమని అవకాశం ఇచ్చిన నాకు హోదా అవసరం లేదు, ప్రజలకు ఏ రకమైన సాయం చేయాలో సేవ చేయాలని ఒక ఆలోచనతో పక్కన పెట్టి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక సంఖ్యలో ఎక్కువ సమయం ఏఐసిసి ప్రెసిడెంట్గా సోనియా గాంధీ గారే చేశారు. సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కార్యక్రమం చేపట్టే కాకుండా ఈరోజు ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి పథకాలు అయితేనేమి అన్ని విధాల మనకు అందుబాటులో ఉండుకుంటూ ప్రజలకు అత్యున్నత సేవలు అందించుకుంటూ అపర్ణాస్తంగా కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. ఇందులో ఈరోజు సోనియా గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని వారు ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలి, రేపు భవిష్యత్తులో కూడా మంచి విధానంతో పరిపాలన జరగాలి, వారు వారి కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మధ్య చౌరస్తలో హైమద్ అలీ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్తో పాటుగా వారికి అక్కడి వేళ దర్గాలో పూజ కార్యక్రమాలు, అదేవిధంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో వివిధ కార్యక్రమాల్లో అన్నింటిలో వారు బాగుండాలని కోరుకుంటూ More updates, more videos, please subscribe, share and like. Assalamu alaikum, namaskaram, ధన్యవాదాలు.